అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ పోర్ట్ జూబిలీ గోల్డెన్ హాస్పిటల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దు, దాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు. అలాగే పోర్టు సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని చెప్పి విశాఖలో సిఐటి నాయకులు అయితే పోర్ట్ అథారిటీని అయితే డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు సిఐటి నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి, ఏం చెప్తారు? ఈరోజు పోర్ట్ హాస్పిటల్ని ఒక మాటలో చెప్పాలంటే 40,000 మందికి ప్రత్యక్షంగా వైద్యాన్ని అందిస్తూ ఉంది. స్వతంత్రం రాకముందు ఈరోజు హాస్పిటల్ నిర్మాణంకి ప్రారంభించారు. ఇప్పటికి ఒక మాటలో చెప్పాలంటే పోర్టు రోజు రోజుకి లాభాల్ని సంపాదిస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకునేటప్పుడు 386 కోట్లు, అంతకుముందు సంవత్సరం 276 కోట్లు లాభాలు సంపాదించింది. ఆ రకంగా ప్రతి సంవత్సరం లాభాలు సంపాదించిన కారణంగానే ఈరోజు పోర్ట్ హాస్పిటల్ కానీ కళ్యాణ మండపాలు కానీ ఈరోజు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఆడ వర్కర్స్ పనిచేసే నిధుల నుంచి ఏర్పడింది ఈరోజు పోర్ట్ హాస్పిటల్ కానీ ఇంకొకటి. ఇప్పుడు పోర్ట్ హాస్పిటల్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి మొన్న క్యాబినెట్ నిర్ణయం చేసి పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. మేము అడుగుతున్నాం, ఈరోజు పోర్ట్ హాస్పిటల్ వల్ల ఏమైనా పోర్టుకి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఏమైనా నష్టం అనిపిస్తుందా? ఈరోజు మేము సంపాదించిన నిధుల నుంచే ఏర్పడుతుంది. ఏం చేస్తారు? పోర్ట్ హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ కింద మార్చి 300 పడకలు, ఇప్పుడు వరకు 80 పడకల నుండి 300 పడకలుగా మారుస్తారట. 300 పడకల నుంచి 30 పడకలు అంటే 10% మాకు కేటాయించి మిగిలిందంతా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానని చెప్తున్నారు. అంటే హైవే కానుకొని ఉండే ఈరోజు 10 ఎకరాల భూమిని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయడం తప్ప ఇంకోటి ఏం కాదు. ఇప్పటికే విశాఖపట్నం పోర్టులో ఉండే అన్ని యూనియన్లు 6 యూనియన్లకు కూడా ఈరోజు పోర్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పినా సరే ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారంటే అక్కడ వర్కర్ సంక్షేమం కోసం కాదు, ఇది ఎవరో ఒక ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం తప్ప ఇంకోటి కాదు. మేము అడుగుతున్నది ఇంకోటి ఏంటంటే, ఇప్పటికే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పోర్టులు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్గా ఉండేది. ఆ ట్రస్ట్ని కాస్త ఇప్పుడు అథారిటీ కింద మార్చారు. మొత్తం 2017 నుంచి మొత్తంగా చట్టాన్ని మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అందులో భాగంగానే ఈరోజు చట్టాన్ని మార్చాం కాబట్టి మేము ఇష్టం వచ్చినట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యాపారం ఈరోజు హాస్పిటల్ పైన, వెల్ఫేర్ పైన, ఈరోజు ఆరోగ్యం పైన కూడా వ్యాపారం చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అందుకని చెప్పేసి సిఐటి ఇప్పటికే ఈ రోజు నుంచి సంతకాల సేకరణ, రేపు 19వ తారీఖున బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం, 24వ తేదీన ఏఓబి దగ్గర పోర్ట్ మెయిన్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలని చెప్పేసి, అప్పటికీ పరిష్కారం కాకపోతే అక్టోబర్ 1వ తారీఖు నుంచి హాస్పిటల్ దగ్గరే రిలే నిరాదీక్ష చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం చేశాం. ఎప్పటికైనా మోడీ గారు దిగొచ్చి ప్రభుత్వం వెంటనే ఆలోచించి పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం నిర్మించుకోవాలి. లేని పక్షంలో మొత్తం విశాఖపట్నంలో ఉండే మిగతా కార్మిక సంఘాలని, రాజకీయ పార్టీలు కూడా మద్దతు తీసుకొని అవసరమైతే పోర్ట్ హాస్పిటల్ మేము రక్షించుకునే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఈ అక్టోబర్ 1 నుంచి మీరు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు, ఏం చెప్తారు? ఆల్రెడీ మనకు ప్రోగ్రాము నిర్ణయించుకున్నామండి. 14వ తారీఖు నుంచి సంతకాల సేకరణ డిపార్ట్మెంట్ వైర్గా సెక్షన్లో చేయిస్తున్నాము. అలాగే రేపు 19వ తారీఖున బ్యాడ్జీ నిరసన చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే 24వ తారీఖున ఏఓబి దగ్గర ధర్నా, పెద్ద ఎత్తున ధర్నా అన్ని సంఘాలు కలుపుకొని చేయాలని అనుకుంటున్నాము. అలాగే ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందో హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి సొంత నిధులతోనే డెవలప్ చేయొచ్చు. ఈ రోజున 223 కోట్లకి ప్రైవేట్ పరం చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. అయితే అదే డబ్బుల్ని సిబ్బందిని నియమించడంలో కానీ, అలాగే అత్యాధునికమైనటువంటి పరికరాలని ఏర్పాటు చేసి కానీ ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకోవచ్చు. ఆ విధంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, అంతవరకు ఆపకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ ప్రైవేట్ పరం పోర్ట్ హాస్పిటల్ గురించి? ఈ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం చాలా అన్యాయం అండి. ఎందుకంటే 3,000 మంది ఉద్యోగులు, అలాగే 18,000 మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులందరూ కలిపితే 40,000 మంది ఈ నిర్ణయానికి బలైపోతారు. మొన్న 3 ఏళ్ల క్రితం కరోనా టైంలో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఎంత దుర్మార్గంగా వ్యవహరించాయో మనందరికీ కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంది. లక్షలాది రూపాయలు వసూలు చేసి ఆఖరికి మన సేవలను ఇచ్చిన పరిస్థితి. ఉన్నదాన్ని ఊడగొట్టుకొని లేని దానికోసం ఆశించడం కరెక్ట్ కాదు. ఈ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం, కార్మిక సంఘాలన్నీ ఏకపక్షంగా ఎట్టి పరిస్థితులను కూడా పీపీపీ పద్ధతిలో ఇవ్వద్దని చెప్పారు. అయినా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యాజమాన్యం మొండిగా
వెళ్తుందంటే ఈ అంతరార్థం ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి అన్నది. దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా మేము అంగీకరించాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇప్పుడు సంతకాల సేకరణ చేస్తున్నాం, తర్వాత బ్యాడ్జీలు పెట్టేస్తాం, తర్వాత ఏవో ధర్నా చేస్తాం. అలాగే అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని పోర్ట్ హాస్పిటల్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తాం, పెన్షనర్లతో సహా. ఇప్పటికప్పుడు వేలాది సంతకాల సేకరణ ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. డెఫినెట్గా దీన్ని అడ్డుకుంటాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ ప్రైవేట్ పరం కోసం? విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ హాస్పిటల్కి సుమారు 40,000 మంది వైద్యం పొందుతున్నారు. అందులో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి 40,000 మంది వైద్యం పొందుతున్నారు ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఈ పోర్ట్ హాస్పిటల్నే ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ పద్ధతిలో ఇవ్వటానికని ఆలోచన చేస్తున్నారు. దాని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని తెలిసిన వెంటనే మేము సిఐటి యూనియన్గా మేము స్పందించాము. వెంటనే దీని మీద ఖండించి ఇది సరైన పద్ధతి కాదు, మేము చెప్పేది ఒకటే, సొంత నిధులతో హాస్పిటల్ని డెవలప్ చేయండి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి 80 బెర్తులు ఉన్నాయి పోర్ట్ హాస్పిటల్లో, అవి డెవలప్ చేయండి. లేనా ఎక్కడైతే తక్కువ మంది డాక్టర్లు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి అపాయింట్ చేయండి అని మనం చెప్తున్నాం. దీని మీద అన్ని యూనియన్లు కూడా స్పందించే, అన్ని యూనియన్లు కలిపే ఈ మధ్యకాలంలో ధర్నాలు ఆ కార్యక్రమాలు చేసాం. ఇది అయిన తర్వాత మాకు వేజ్ రివిజన్ వచ్చింది. ఆ వేజ్ రివిజన్ వల్ల వేరే రూట్లో ఆ ధర్నాలు అవి ఆ స్ట్రైక్ చేసాం. స్ట్రైక్కి వెళ్ళే పద్ధతిలో అది ఏదో సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే పోర్ట్ హాస్పిటల్ లేకపోతే వేలాది మంది పోర్టు నమ్ముకున్నటువంటి కార్మికులు ఎందుకు పనికి రాకుండా పోతారు. అందుకని దీని మీద మేము గట్టిగా ప్రయత్నం చేసి అన్ని యూనియన్లని కలుపుకుని దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఇప్పటికే అంచెలంచెలుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా అయిన తర్వాత రిలే నిరాహార దీక్ష, అది కాకపోతే అప్పుడు మొత్తం వేజ్ రివిజన్కి ఏ విధంగా అయితే ఉద్యమం చేసామో ఆ విధంగా ముందుకెళ్ళాలని మా యూనియన్గా మేము ఆలోచిస్తున్నాం. ఇది ప్రధానంగా ఒకప్పుడు పోర్టు ట్రస్ట్ కింద ఉండేది, ఇప్పుడు పోర్ట్ అథారిటీ అయింది. పోర్ట్ అథారిటీ అయిన తర్వాత పోర్ట్ ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులకైతే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పోర్ట్ హాస్పిటల్ని నమ్ముకొని 40 మంది పోర్టు రిటైర్ కానీ లేదంటే ఆన్ సర్వీస్ ఉద్యోగులు కానీ చాలామంది నమ్ముకొని ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఇంక అది అందని వైద్యం కింద తయారవుద్దని చెప్పి వీళ్ళైతే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ పోర్టు హాస్పిటల్ని అయితే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మటుకి అక్టోబర్ 1 నుంచి రిలే నిరాహార దీక్ష అయితే చేస్తామని చెప్పి సిఐటి నాయకులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.